హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైసీపీలో విషాదం అండి. జగన్‌కు సీబీఐ నోటీసులు. మరి పూర్తి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. మీరు వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వైసీపీ నుంచి జంపింగ్‌లు రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఈ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు పాలన ఎలానూ 5 ఏళ్లు ఉంటుంది. రెండోది తదుపరి 5 ఏళ్లలో జనసేన పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ 5 ఏళ్ల తర్వాత తానుగా ఎలివేట్ చేసుకొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారనే చర్చ కూడా సాగుతోంది. ఇదే జరిగితే జనసేన సానుభూతి పవనాలు పెరిగి వైసీపీకి మరో అధికారపు ఆశలు సన్నగిల్లే అవకాశం కనిపిస్తోంది. ఇది పార్టీ నాయకులు ఆలోచింపజేస్తోంది. నాయకుల్లో ఎవరు ఉన్నా అధికారమే పరమావధి. సో జగన్పై ఎంత ప్రేమ ఉన్నా కూడా 5 ఏళ్లు ఆయన వెంటనే ప్రతిపక్షంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండాలని కోరుకునే వారి సంఖ్య నామమాత్రంగానే ఉంది. పైగా వైసీపీలో బలోపేతం చేసేది కూడా జంపింగులే కాబట్టి ఈ కారణంగానే వారు తమ భవితవ్యాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారట. దీంతో జనసేన లేదా టీడీపీ ఏది బాగుంటుందనుకుంటే దాని వైపు మొగ్గు చూపేందుకు రెడీ అవుతున్నారు. దీనిలో ఎక్కువ జనసేన వైపే ఆకర్షితులుగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణము పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే అని చెప్తున్నారు. వచ్చి రావడంతోనే ఆయన ముఖ్యమంత్రి పీఠం కోరుకోకుండా డిప్యూటీ సీఎం పదవిని ఎంచుకున్నారు. తద్వారా ఈ 5 ఏళ్లలో ఆయన రాజకీయ పరంగా అయితే తనను తాను తీర్చిదిద్దుకుంటారు. ఇది ప్రజల్లో ఆయనపై విశ్వసనీయత పెంచుతుంది అని చెప్పేసి అంటున్నారు. వచ్చే 5 ఏళ్ల తర్వాత పవన్ మరింత రాజకీయంగా శక్తివంతుడు అవుతారు. దీంతో మరింత జనసేన ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా 21 స్థానాలకు ఆయన పరిమితం అయినా వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని సీట్లలో పోటీ చేయడం ఖాయం. ఇలా చేసేందుకు కీలకమైన అభ్యర్థులు ఆ పార్టీకి అవసరం అవుతారు. దీంతో ఇప్పుడే ఆ పార్టీలో చేరితే తమకు సీట్లు పదిలం అయ్యే అవకాశంతో పాటు తమ ఆర్థిక శక్తిని కూడా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని నాయకులు భావిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే వైసీపీ నేతలను జంపింగ్ల దిశగా అడుగు వేయిస్తోందని చెప్పేసి పరిశీలకులు చెప్తున్న మాటలు ఫ్రెండ్స్.